మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. మావోయిస్టు ఉద్యమం తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున మావోయిస్టులంతా కూడా పోలీసుల ముందు లొంగిపోతున్నటువంటి సందర్భం. మావోయిస్ట్ అగ్రనేతలంతా కూడా ఇప్పటికే పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రధానంగా సెంట్రల్ కమిటీ సభ్యులతో పాటు స్టేట్ కమిటీ సభ్యులు సైతం ఇప్పటికే పోలీసుల ఎదుట లొంగిపోవడంతో మిగతా మావోయిస్టులు కూడా పోలీసుల ముందు లొంగిపోవడానికి ఇప్పటికే క్యూ కడుతున్నటువంటి సందర్భం. ప్రధానంగా ఇవాళ సుమారుగా 124 మందికి పైగా మావోయిస్టులు ఇటు ప్రభుత్వం ముందు లొంగిపోతూ ఉన్నారు. వీరంతా కూడా దేవ్జీకి సంబంధించినటువంటి PLJ కమాండెంట్లుగా తెలుస్తోంది. వీరంతా కూడా వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పనిచేశారు. ప్రధానంగా ఈ మావోయిస్టులో PLGA దళం అనేది అత్యంత కీలకం అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ లొంగిపోతున్నటువంటి సుమారుగా 124 మంది మావోయిస్టులలో ఎక్కువగా PLGA దళానికి సంబంధించినటువంటి మావోయిస్టులే అత్యధిక ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ గెరిల్లా యుద్ధంలో వీరంతా కూడా ఆరితేరి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా మావోయిస్టు ఉద్యమంలో దాడులు ప్రతిదాడులు చేయడంలో ఈ PLGA కమాండెంట్స్ చాలా కీలకంగా పనిచేస్తూ ఉంటారు. ప్రధానంగా మావోయిస్టు ఉద్యమానికి వీరు ఆయువు పట్టు కూడా చెప్పుకోవచ్చు. సో ఇదాని నేపథ్యంలో వీరంతా కూడా భద్రతా బలగాలపైన దాడులు చేయడంతో పాటు ఆ తర్వాత బ్లాస్టులు చేయడంలో వీరంతా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ప్రధానంగా అడవుల్లో చిన్న చిన్న దళాలుగా తిరుగుతూ పోలీసులకు ఇబ్బంది పెట్టడంతో పాటు ఆ తర్వాత అనుకున్నటువంటి ప్లాన్లను పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడంలో PLGA కమాండెంట్లు చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇదే కాకుండా ఈ PLGA కమాండెంట్ అంతా కూడా ఇప్పుడు మావోయిస్టులకు కొత్తగా ఎవరైనా చేరేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మాత్రం వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఏ విధంగా ఈ తుపాకులు కాల్చడం, తుపాకులను ఎక్కుపెట్టడం, తర్వాత తుపాకులను కాల్చడం అనేటటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ ఉంటారు. మరోవైపు ఈ పేలుడు పదార్థాలను కూడా ఏ విధంగా వాడాలి అనేటటువంటి అంశాల మీద కూడా ఈ PLGA కమాండెంట్స్ శిక్షణ ఇస్తూ ఉంటారు. ప్రధానంగా ఇదొక అంశం అయితే ఆ అడవుల్లో ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆధిపత్యాన్ని నిలబెట్టేటటువంటి అంశంలో వీరంతా కూడా చాలా కీలకంగా ఉంటారంటూ కూడా చెప్పుకోవచ్చు. తమ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు ఆయా గ్రామాలను తమ నియంత్రణలోకి తీసుకోవడంలో PLGA కమాండెంట్స్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇదే కాకుండా ఆయుధాలు, ఆ తర్వాత మందగుండు సామగ్రికి సంబంధించిన అంశాలతో పాటు ఆహారం, ఇతర సామాగ్రికి సంబంధించినటువంటి వాటిని సరఫరా చేయడం, వాటిని తీసుకెళ్లడం లాంటి అంశాల్లో కూడా PLGA కమాండెంట్స్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి సందర్భం. సో మొత్తానికి ఇప్పుడు మావోయిస్టు ఉద్యమంలో PLGA కమాండెంట్కి సంబంధించినటువంటి పాత్ర అత్యంత ఎక్కువగా ఉంటుంది. సో వీరంతా కూడా ఇప్పుడు పోలీసుల ఎదుట లొంగిపోతూ ఉన్నారు. సుమారుగా 124 మందికి పైగా ఈ PLGA కమాండెంట్, PLGAలో ఉన్నటువంటి దళం సభ్యులంతా కూడా పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. వీరంతా కూడా దేవ్జీకి సంబంధించినటువంటి దళంలో కీలక సభ్యులు అంటూ కూడా తెలుస్తుంది. సో ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. 2 బస్సుల్లో వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే పోలీసులు ICCCకి వీరిని తీసుకుని రావడం జరిగింది. మరి కాసేపట్లో అధికారికంగా ప్రభుత్వం ముందు వీరంతా కూడా లొంగిపోయినట్టుగా ప్రకటిస్తారు. సో మొత్తానికి తెలంగాణలో ఇప్పటికే మావోయిస్టుల ప్రాబల్యం కూడా పూర్తి స్థాయిలో తగ్గినటువంటి నేపథ్యం. ఇక మావోయిస్టు కీలక అగ్రనేతలు కూడా ఇప్పటికే లొంగిపోవడంతో ప్రధానంగా ఇంకా తెలంగాణలో ఎక్కడా కూడా మావోయిజం లేదు. మావోయిస్టులు అయినటువంటి మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారబోతుందంటూ కూడా ప్రభుత్వం ఈరోజు అఫీషియల్గా ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ద్వారా డిసెంబర్ 31 అంతా కూడా మావోయిస్టులు లేనటువంటి దేశంగా తీర్చిదిద్దాం దేశాన్ని అంటూ కూడా ఇప్పటికీ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని అందుకు అనుగుణంగానే కగార్ ఆపరేషన్లు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంది. సో అందుకు అనుగుణంగానే కేంద్రం ఉంచినటువంటి డెడ్లైన్ కన్నా ముందే తెలంగాణలో ఇవాటితో తెలంగాణలో మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ ఈరోజు అవతరించబోతుందంటూ కూడా ప్రధానంగా సీఎం ఈరోజు అనౌన్స్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి మరి కాసేపట్లోనే ఈ మొత్తం లొంగిపోయిన మావోయిస్టులందరినీ కూడా పోలీసులు మీడియా ఎదుట హాజరుపరచబోతూ